అండ్ పేరెంట్స్ అందరికీ మా యొక్క మదనీ డిఫెన్స్ అకాడమీ తరఫున నమస్తే అండ్ సలాం. మై డియర్, మనం ఈరోజు చాలా హ్యాపీగా ఉండాల్సిన దినం. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. అగ్నివీర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. అవునా? మరి ఆ శుభ సమయం వచ్చేసింది. చెప్తాను చూడండి. అంటే కొన్ని మార్పులు మరియు చేర్పులు జరిగినాయి, దానిని కవర్ చేస్తాం. ఇక ఆల్రెడీ సబ్జెక్ట్ అయితే అందరికీ తెలిసిన విషయమే కదా. ఎవరికైనా తెలియని విషయం ఏమైనా ఉంటే వాళ్ళు ఫోన్ చేయండి, వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరి కొన్ని మార్పులు మరియు చేర్పులు జరిగినాయి, దాన్ని వివరిస్తాను. చూసుకోండి, ఆ విధంగా మీరు తయారు కావాలి. నంబర్ 1, ఆర్మీ అగ్నివీర్ 2025-26 నోటిఫికేషన్ విడుదల అయిపోయింది. దేర్ ఇస్ నో డౌట్. దాని తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ 12 మార్చ్ 2025 to 10 ఏప్రిల్ 2025. అంటే మీ దగ్గర 1 మంత్ ఉంటుంది, దాంట్లో మీరు అప్లికేషన్ వేసుకోవాలి. ఓకే, టైం దాటిపోయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ వేసుకొని కుదరదు కాబట్టి షార్ప్గా రెడీ అయిపోండి, ఉన్న సమయాన్ని వృధా చేయకండి. మరి ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ తెలుసా? ఇప్పుడు జూన్ 2025 ఆన్వర్డ్స్, ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోతాయి, జూన్ నుంచి. అంటే మీరు కోరుకున్నంత టైం ఉంది మీరు చదవడానికి. ఈజ్ ఇట్ క్లియర్? కష్టపడండి, చదవండి, జాబ్ మీ సొంతం అవుతుంది. పదే పదే చెప్తున్నాం. మరి ఏజ్ కదా, ఏజ్ ఎక్కువ ఉంటుందంటే 17.5 to 21 years. ఆల్రెడీ ప్రాసెస్ అయితే జరిగాయి, 23 వరకు చేద్దామని, మళ్ళీ మేబీ 26లో కావచ్చు. బట్ ఈ సంవత్సరానికి 21 ఇచ్చాం. మరి ఎస్, నర్సింగ్ వాళ్ళైతే వాళ్ళకి 23 years అవుతుంది. మరి ఎడ్యుకేషన్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎడ్యుకేషన్ బాగా చేసుకున్నారు, 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళు ఉన్నారు కదా, 2 పోస్టులకు మీరు అప్లికేషన్ వేసుకోవచ్చును. ఇంతకుముందు ఆప్షన్ ఏముంటుంది? ఒకే ఒక పోస్టుకు అప్లికేషన్ వేసుకోవాలి. రెండవ అప్లికేషన్ వేసుకుంటే రిజెక్షన్ వచ్చేది. అవునా కదా? అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేది కదా. బట్ ఇప్పుడు కాదు, మీరు 2 అప్లికేషన్లు వేసుకోవచ్చు, అదృష్టాన్ని మరించుకోవచ్చు. క్లియర్? 2 అప్లికేషన్లు అంటే అర్థమైందా, అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ జీడీ ఒకదానికి వేస్తాం, ట్రీట్మెంట్ కూడా వేసుకోవచ్చు. అవునా? ఎవరు? 10th ఉన్నవాళ్ళు. ఓకే, మరి అదేవిధంగా ఇంటర్, డిగ్రీ ఉన్నవాళ్ళు టెక్నికల్ చేశారు, జీడీకి వేసుకోవచ్చు. ఈ విధంగా 2 ఆప్షన్లు వేసుకోవచ్చు. మరి డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే మేము చెప్పిన డేట్లో దీని మధ్యలో జన్మించి ఉండాలి. ఆ కట్ ఆఫ్ చూడండి. 01 October 2004 to 01 April 2008. దీని మధ్యలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ ఎలిజిబిలిటీ ఉన్నవారే, వారందరూ అప్లికేషన్స్ వేసుకోవచ్చు. క్లియర్ అయినా? అంత హ్యాపీ కదా? శాబాష్. మరి అదేవిధంగా హైట్లో కొంచెం మార్పులు జరిగినాయి. జస్ట్ క్లర్క్ అయితే 162 సెంటీమీటర్స్, ఇంతకు ముందు కూడా అదే ఉండేది. మరి టెక్నికల్ అయితే 165 సెంటీమీటర్స్. ఎడ్యుకేషన్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 2 పోస్టులు కూడా వేసుకోవచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? మరి డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ కట్ ఆఫ్ వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి అది కూడా చెప్పాను, తెలుసు కదా? 01 October 2004 to 01 April 2008. దీని మధ్యలో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ అప్లికేషన్స్ వేసుకోవచ్చు. మరి హైట్ క్లర్క్ అయితే 162 సెంటీమీటర్స్, ఇది ముందు కూడా ఇలాగే ఉంది. టెక్నికల్ 165 సెంటీమీటర్స్, ఇది కూడా ముందు ఇలాగే ఉంది. జీడీ అండ్ ట్రీట్మెంట్, జీడీకి అయితే 166 సెంటీమీటర్స్, ముందు కూడా ఇదే విధంగా ఉండింది. బట్ ట్రీట్మెంట్ 165 సెంటీమీటర్స్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు 166 సెంటీమీటర్స్ చేశారు. అంటే 1 సెంటీమీటర్ని పెంచారు. ఇది జస్ట్ మార్పు. చెస్ట్ అయితే సేమ్ టు సేమ్, తెలుసు కదా చెస్ట్ ఎంత ఉండాలి? 77 to 82. ఓకే, మరి వెయిట్ హైట్కి అనుగుణంగా వెయిట్ ఉండాలి. ఆ చార్ట్ ఆల్రెడీ తగ్గించిన మా ఆఫీస్లో చూసుకోవచ్చు, మీరు ఎక్కడైనా కనబడుతుంది చార్ట్.
మరి బోనస్ మార్కులు అయితే ఆల్రెడీ కేటగిరీ వైజ్ ఉన్నాయి. ఎన్సీసీ వాళ్ళకు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, అదేవిధంగా స్పోర్ట్స్ వాళ్ళకి, ఐటీఐ చేసిన వాళ్ళకి, ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీలో డిఫరెంట్ బోనస్ మార్కులు ఉన్నాయి. ఎవరికైనా అవసరం అయితే వాళ్ళు ఫోన్ చేసి కనుక్కోవచ్చు, చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతా ఉంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది కదనా. సో మార్పులు ఏమి జరిగినాయో అవి చెప్తున్నాం. మరి అదేవిధంగా జస్ట్ ఎగ్జామినేషన్ ఫీజు ఇది కొత్తగా మొదలైంది. 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు. ఓకే, ఒక అప్లికేషన్ వేసుకుంటే 250 రూపాయలు కట్టాలి. మళ్ళీ 2 అప్లికేషన్లు వేసుకుంటే మనం 500 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. క్లియర్నైనా? ఓకే, ఇంకొక ఆప్షన్ మీకు ఇచ్చాను, ఇది మంచి ఆప్షన్ అనుకోండి. ఇంతకుముందు మనం ఎగ్జామ్ ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే అటెంప్ట్ చేసేవాళ్ళం, అవునా కదా? ఇప్పుడు మనకు 13 భాషల్లో ఎగ్జామ్ రాయవచ్చు. అంటే మనం తెలుగులో కూడా ఎగ్జామ్ రాయవచ్చు. ఆంధ్ర వాళ్ళు తెలుగు రాయొచ్చు, కర్ణాటక వాళ్ళు కన్నడ రాయొచ్చు. ఓకే, ఈ విధంగా 13 భాషల్లో ఎగ్జామ్ రాసేకి వీలు కల్పించినారు. కాకపోతే క్లర్క్ ట్రేడ్ టైపింగ్ టెస్ట్ మొదలైపోయింది. ఈసారి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది క్లర్క్కి. మరి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మార్పులు వచ్చాయి. రన్నింగ్ ఇంతకుముందు 2 గ్రూపులు ఇచ్చేవాళ్ళు. యాక్చువల్లీ కొన్ని సంవత్సరాల కిందట 4 గ్రూపులు, 3 గ్రూపులు, 4 గ్రూపులు ఇచ్చేవాళ్ళు అనమాట. అది ఇన్స్పెక్ట్ మరి మధ్యలో ఏమైంది, 2 గ్రూపులు చేశారు. ఏ గ్రూపులు? ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్. మరి ఇప్పుడు ఎగైన్ 4 గ్రూపులుగా రన్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ అండ్ ఫోర్త్ గ్రూప్. ఓకే, ఇది చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది ఎవరికంటే ఎవరైతే నర్సింగ్ అసిస్టెంట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది, అవునా? అది ఎలాంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవరికైనా కావాలి అనుకుంటే. ఓకే, మరి రన్నింగ్లో, పుల్అప్స్లో మార్పులు ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూసుకోండి. ఫస్ట్ గ్రూప్ టైం అందరికీ తెలిసిందే, 5 minutes 30 seconds లోపల రావాలి. వాళ్ళు ఫస్ట్ గ్రూప్లో వచ్చినట్టు లెక్క. అలా అయితే రన్నింగ్లో 60 మార్కులు తీసుకుంటారు. మరి పుల్అప్స్ 10 తీయాలి, వాళ్ళు 40 మార్కులు తీసుకున్నట్టు. అంటే ఫస్ట్ గ్రూప్ వచ్చి 10 పుల్అప్స్ పీకితే వారికి 100 మార్కులు లభిస్తాయి. 100% జాబ్ మీ చేతిలో ఉంటుంది, అవునా? మరి రిటర్న్లో కాస్త కష్టపడి చదవాలి. ఓకే, ఈ 100 దాంట్లో కలిపితే మార్కులు వస్తాయి, కష్టపడాలి. ఓకే, సరే. రెండవది సెకండ్ గ్రూప్ 5 minutes 31 seconds నుంచి 5:45 seconds వరకు ఉంటుంది. మరి దీనికి ఎన్ని మార్కులు అంటే 48 మార్క్స్. సెకండ్ గ్రూప్ కొట్టిన వాళ్ళకి ఎంత వస్తుంది? 48 మార్క్స్. మరి సెకండ్ గ్రూప్ కొట్టి ఎవరైనా 9 పుల్అప్స్ తీస్తే, 10 పుల్అప్స్ తీయకుండా 9 పుల్అప్స్ తీస్తే అక్కడ వారికి మార్కులు తగ్గుతాయి. ఎన్ని మార్కులు తగ్గుతాయి అంటే 7 మార్కులు తగ్గుతాయి. ఎన్ని? 7 మార్కులు తగ్గుతాయి. 9 పుల్అప్స్ పీకితే మీరు 33 మార్కులే మీకు వస్తాయి. క్లియర్నైనా? పుల్అప్స్ కనుక 10 పీకితే 40 మార్కులు వస్తాయి, 9 పీకితే 33 మార్కులు వస్తాయి. గుర్తు పెట్టుకుంటారా? మరి అదేవిధంగా గ్రూప్ సెకండ్ 5 minutes 45 seconds నుంచి 6 minutes వరకు. గ్రూప్ థర్డ్, మరి గ్రూప్ థర్డ్ కొట్టిన వాళ్ళకి రన్నింగ్లో 36 మార్కులు వస్తాయి. మరి పుల్అప్స్ 10 తీస్తే 40 మార్కులు. పుల్అప్స్ 10 కాకుండా అది గ్రూప్ 3 చెప్పాను కదా, 8 పుల్అప్స్ కనుక పీకితే 27 మార్కులు ఇస్తారు. మరి అదేవిధంగా గ్రూప్ 4 6 minutes నుంచి 6 minutes 1 second నుంచి 6 minutes 15 seconds వరకు గ్రూప్ 4. ఓకే, గ్రూప్ 4లో వస్తే 24 మార్కులు వస్తాయి రన్నింగ్లో. ఫస్ట్ గ్రూప్ కొడితే 60 మార్కులు, గ్రూప్ 4 కొడితే 24 మార్క్స్. మీరే గుర్తు పెట్టుకోండి ఎక్కడ ఎన్ని మార్కులు వెళ్ళిపోతాయి. కాబట్టి కష్టపడి వాళ్ళు 1 2 3 4 4 గ్రూపులు ఇచ్చినా మనం పట్టించుకోకూడదు. మన లక్ష్యం దేంట్లో ఉండాలా? ఫస్ట్ లేదా సెకండ్లో ఉండాలి. అప్పుడే మనం గెయిన్ అవుతాం.
ఒకవేళ మేము థర్డ్ గ్రూపులు కొట్టి ఫోర్త్ గ్రూపులు కొట్టి గెట్టలు ఇద్దాంలే అంటే రిటర్న్లో 100కి 100 మార్కులు తీసుకోవాలి. కష్టమవుతుంది కదా. కాబట్టి ఫిజికల్ పీకాలి, అదేవిధంగా రిటర్న్ చదవాలి. మరి పులప్స్ 7 పీకితే 21 మార్కులు వస్తాయి. 6 పీకితే జస్ట్ నార్మల్ పాస్ 16 మార్కులు వస్తాయి. 6 కంటే కింద ఫెయిల్. ఈజ్ ఇట్ క్లియర్? రన్నింగ్ గురించి క్లియర్గా అర్థమైందా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? అవసరం లేదు. మనం ప్రాక్టీస్ చేస్తా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మన ధ్యేయంలో, మన దిమాగ్లో, మన మైండ్లో ఏమని ఫిక్స్ కావాలి? ఫస్ట్ గ్రూప్ లేదా బై మిస్టేక్ మిస్ అయిందా సెకండ్ గ్రూప్. మన మదాని అలవాటేమి? ఆల్వేస్ ఫస్ట్ గ్రూప్ అండ్ ట్రాక్ ఫస్ట్. అవునా? ఎవరైతే ట్రాక్ ఫస్ట్ కొడతారో ఏ గ్రూప్ లోనైనా కానీ, ఏ జిల్లాలో గ్రూప్ లోనైనా కానీ, ఎవరైతే ఎంతమంది అయితే ట్రాక్ ఫస్ట్ సాధిస్తారో వారందరికీ ఈచ్ స్టూడెంట్ కి 5,000 రూపాయలు చొప్పున బహుమానం ఇవ్వబడుతుంది. అవునా? ఇంతవరకు ఇచ్చామా? ఎన్నో వేల రూపాయలు పంచాము మన స్టూడెంట్స్ కి. అంటే అంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ గ్రూప్ లో ఫస్ట్ సాధించారన్నమాట. అవునా కాదా? మరి మీరు కూడా తీసుకోవాలి. తీసుకుంటారా? అది పాస్ అయిన తర్వాత ఫిజికల్ కి వెళ్తారు. ఫిజికల్ పాస్ అయిన తర్వాత నో మెడికల్, నథింగ్. అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. క్లర్క్ ఎవరైతే వాళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ ఉంటుంది. అడాప్టబిలిటీ టెస్ట్ లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మెడికల్కి వెళ్తారు. క్లియర్మైనా? మెడికల్లో పాస్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మెరిట్ లిస్ట్ లో పేరు, మెరిట్ లిస్ట్ లో వచ్చిన వారికి జాబ్ సొంతం అవుతుంది. క్లియర్? ఏజ్ ఎంతవరకు తీసుకుంటారు అంటే లాస్ట్ డేట్ 01 అక్టోబర్ 2025 వరకు ఏజ్ క్యాల్కులేషన్ చేసుకుంటారు. అర్థమైందా? సబ్జెక్ట్ అర్థం కాలేదా? అక్టోబర్ 2025 వరకు క్యాల్కులేట్ చేస్తారు. ఓకే. కాన్సెంట్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎక్కడ దొరుకుతుంది? టైపింగ్ ఆల్రెడీ ఉంటుంది, టైప్ చేసి ఉంటుంది. దాంట్లో మీరు మీ బై నేమ్, ఫాదర్ నేమ్ అవన్నీ ఫిలప్ చేయాలి. మీ పేరెంట్స్ దగ్గర అందులో సంతకం చేయించుకొని తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి. దీన్ని కాన్సెంట్ సర్టిఫికెట్ అంటారు. ఇది మస్టర్ చూడాలి కావాలి. ఎవరికి ఈ సర్టిఫికెట్ వర్తిస్తుందంటే ఎవరైతే 18 సంవత్సరాలకు లోపల ఉంటారో వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? అంటే 17.5 కదా, 17.5 నుంచి 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఈ సర్టిఫికెట్ అవసరం. నోటిఫికేషన్ లో పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదు. ఎవరికైనా అవసరం పడింది అంటే వాళ్ళు ఫోన్ చేయండి, వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లియరా? స్పోర్ట్స్ లో ఎన్ని మార్కులు వస్తాయి, ఏ లెవెల్లో ఆడితే ఎన్ని మార్కులు వస్తాయి, ఎన్సీసీలో ఎన్ని మార్కులు వస్తాయి, ఏ సర్టిఫికెట్ ఉంటే ఎన్ని మార్కులు వస్తాయి, ఎన్సీసీలో ఏ బీసీ అని 3 రకాలుగా సర్టిఫికెట్స్ ఉన్నాయి. దాంట్లో ఢిల్లీ పరేడ్ ఉంటుంది, అది చేస్తే ఎన్ని సర్టిఫికెట్ ఉంటాయి, ఎక్స్ సర్వీస్ మెన్ సన్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలకు ఎన్ని మార్కులు వర్తిస్తాయి, ఇలాంటివన్నీ చాలా ఇచ్చారన్నమాట. బట్ ఎవరికి కావాలో ఎవరికి అవసరమో వాళ్ళు ఫోన్ చేయండి, వాళ్ళకి చెప్తాం. మీ ముందర మంచి అవకాశం వచ్చింది, చదివేకి మంచి అవకాశం వచ్చింది, ఫిజికల్ కి మంచి అవకాశం వచ్చింది. పేపర్ టఫ్ గా ఉంటుంది. క్లియర్? ఆన్లైన్ అప్లికేషన్ వేసుకునేకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి క్లియర్ గా డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి. మార్క్స్ కార్డ్, ఆధార్ కార్డ్ 2 మ్యాచ్ అయి ఉండాలి. జస్ట్ కొంచెం మిస్ అయినా కూడా మీకు ప్రాబ్లం వస్తుంది. సో ఈ రోజు నుంచే మీ డాక్యుమెంట్స్ తయారు చేసుకోవాలి, స్టడీస్ చేయాలి, ఫిజికల్ చేయాలి, ప్రాక్టీస్ బాగా చేయాలి, హ్యాపీగా ఉండాలి. 100% రిజల్ట్ తీసుకొని రావాలి. ఆ మదర్ యొక్క పేరు ముందు ఎలా ఉందో అలాగే నిలబెట్టాలి. నిలబెడతారా? కష్టపడతారా? మరి ఒకసారి మన భారత మాతను కలుసుకుందామా? బోల్ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, మదాని కి ఫ్యాన్ జిందాబాద్. ఓకేనా?